నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మాది ఆత్మగౌరవం, అహంకారం కాదు. అనివార్య కారణాలతో వైసీపీని వీడుతామన్న మాగుంట. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల. రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్. ఇవాళ తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ. పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రోజుకో మలుపు తిరుగుతున్న గచ్చిబౌలి డ్రగ్స్ కేసు. నేడు డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరయ్యే అవకాశం. తమిళనాడులో ప్రధాని పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మోదీ. గుజరాత్ పోర్బందర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. భారత జలాల్లోకి ప్రవేశించిన పడవలో 3,300 కేజీల డ్రగ్స్ సీజ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పశు సంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగు చూసింది. పశువుల కొనుగోలులో అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. అధికారుల విచారణలో పశువుల కొనుగోలులో 3 కోట్లు దారి మళ్లినట్లు తేలింది. కాంట్రాక్టర్లు, అధికారులు బినామీల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్టు గుర్తించారు. పశువుల కొనుగోలు వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధం చేసింది. తెలంగాణ పశు సంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగు చూసింది. పశువుల కొనుగోలులో అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తుంది. అధికారుల విచారణలో పశువుల కొనుగోలులో 3 కోట్లు దారి మళ్లినట్లు తేలింది. కాంట్రాక్టర్లు, అధికారులు బినామీల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్టు గుర్తించారు. పశువుల కొనుగోలు వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి పవన్, తెలంగాణ పశు సంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగు చూసినట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? తెలంగాణ పశువర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఆవుల కొనుగోలు విషయంలో 3 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిన నేపథ్యంలో దీనిపైన రైతులు ఏసీపీ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రము గత ప్రభుత్వంలో ఆవుల కొనుగోలుకు సంబంధించి 8.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రము 4 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా 4.5 కోట్ల రూపాయలు బినామీ అకౌంట్లకు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రైతులు గట్టిగా నిలదీయడంతో 1 కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగతా డబ్బులకు సంబంధించిన విషయంలో పూర్తిగా ఇటు పశు సంవర్ధక శాఖ అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ పుంగనూరు రైతులకు సంబంధించి ఏసీపీ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ బినామీ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, అంతేకాకుండా ఈ యొక్క డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన దాని తర్వాత ఎవరెవరు తీసుకున్నారో దానిపైన కూడా ప్రజెంట్ ఏసీపీ అధికారులు కూడా దర్యాప్తు కూడా చేస్తున్నారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే కొంత సమాచారం కూడా రాబట్టారు. ఆవులను ఎన్ని కొనుగోలు చేశారు, ఏ మొత్తంలో డబ్బులు చెల్లించారని దానిపైన కూడా ప్రస్తుతం ఇటు ఏసీపీ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో కోరింది. అయితే తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్లో కోరారు. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. దీంతో కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి రేపుతుంది. కవితకు ఈ నెల 26న విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో తెలిపింది. అయితే కవిత మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ లేఖ కూడా రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేనని తెలిపారు. అయితే ఇంటి నుంచి వర్చువల్గా హాజరవుతానని, అందుకు తగని ఎలాంటి అభ్యంతరం కూడా లేదని తెలిపారు. మరోవైపు లోక్సభ ఎన్నికల వేళ ఈడీ నోటీసులపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో ఫ్లెక్సీల రగడ జరుగుతుంది. టీడీపీకి చెందిన పలు ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కావలి పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారుజామున కావలి పట్టణంలోని పాతూరు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను చించేశారు. టీడీపీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి వర్గీయులు అభిమానంతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పాతూరు వైసీపీ యువనేతగా కొనసాగుతున్న ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులే ఈ ఫ్లెక్సీలను చించివేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. వైసీపీ చేసిన అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఫ్లెక్సీలు ఎంచుకోవడాలు ఇది సంస్కార పద్ధతి కాదు. మీరు వేసుకున్న 4.5 సంవత్సరాలలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు ఎక్కడా కూడా ఒక ఫ్లెక్సీ పెంచడం కానీ ఒక మాట్లాడడం కానీ ఎక్కడా జరగల. ఈరోజు మా కావ్య కృష్ణారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పోటీ చేసిన అందులో భాగంగా రేపు గెలవబోతున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ రోజు ఊరేగింపులతో వచ్చి ఈ చేసిన అరాచకాలని అరికడతామని వాళ్ళ మీద మా నమ్మకం ఉంచి ఈరోజు ఈ దారుణానికి అంతం పడతామని. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సునీల్, టీడీపీ వైసీపీ ఫ్లెక్సీల రగడపై అప్డేట్స్ ఏంటి? జిల్లాకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజుకి రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల వైసీపీ పార్టీ అదే విధంగా టీడీపీ పార్టీ కొంతమంది అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అభ్యర్థుల జాబితా విడుదల అప్పటి నుండి కూడా కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం అయితే పార్టీ టికెట్ అయితే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ నుంచి కూడా కొంతమంది వచ్చి కావ్య కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కలిసి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కావ్య కృష్ణారెడ్డి రాబోయే 2024 ఎన్నికల్లో అతను ఎమ్మెల్యేగా గెలుపొందుతారనే నేపథ్యంలోనే వైసీపీ నాయకులు కుట్రలు చేసి కావలి టౌన్ తో పాటు మరి కొన్ని చోట్ల అతను టీడీపీ ద్వారా వేసిన ఫ్లెక్సీలను చించివేశారని కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా పాతూరుకు సంబంధించి ఫ్లెక్సీలను చించి ఒక దగ్గర పెట్టినట్టు కూడా టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విధంగా గతంలో ఒక నెల రోజుల ముందు కూడా ఇదే విధంగా జరిగితే దాదాపుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి టీడీపీ నాయకులు అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని కూడా టీడీపీ నాయకులు అయితే అక్కడ ఆందోళన
చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఫ్లెక్సీల రగడపై కూడా ఈ రోజు డిఎస్పీ స్థానిక కావలి డిఎస్పీని అదేవిధంగా 1 టౌన్ పోలీసులను అయితే టీడీపీ నాయకులు అయితే కలవనున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరు సత్తా ఏందో ఎన్నికల్లో చూసుకోవాలి కానీ ఈ విధంగా ఫ్లెక్సీలు చించేసి మనుషులు ఇబ్బంది పెట్టే విధంగా చేయకూడదని కూడా కావ్య కృష్ణారెడ్డికి సంబంధించిన వకీలు అయితే ఓ వైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫ్లెక్సీల వివాదం ఎంతవరకు దారితీస్తుందని వేచి చూడాల్సిన పరిస్థితి కావలి నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. మాధురి, థ్యాంక్ యూ సునీల్. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కింద 3వ విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ఇవాళ జమ కానున్నాయి. దీంతో పాటు రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 పథకాలకు అర్హత పొందిన 64 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు 1294 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ రోజు 13,500 రూపాయలు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి 4 ఏళ్లు కాదు 5 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి 50,000 కాదు 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. తాజాగా కొలిమిగుండ్ల మండలంలో న్యూట్రల్గా ఉన్న 30 కుటుంబాలతో సహా 15 మంది వైసీపీ నేతలు ఎర్రబోతుల వర్గీయులు బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు. గత కొన్నేళ్లుగా న్యూట్రల్గా ఉంటూ స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పీరం రామచంద్రారెడ్డి వంటి నేతలతో సహా మొత్తం 30 కుటుంబాలు బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. తనను నమ్మి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఇవాళ విచారణకు హాజరవుతారని తెలుస్తుంది. ఇప్పటికే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన గచ్చిబౌలి పోలీసులు క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది విచారణలో తేల్చనున్నారు. క్రిష్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రగ్స్ కేసులో విచారణకు సహకరించాలని క్రిష్కు ఫోన్ చేసి తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్తో పాటు లిప్పి గణేష్ పేరు కూడా వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడింది టాలీవుడ్. అయితే ఈ కేసులో సీసీ కెమెరాలోని ఫుటేజ్ను హోటల్ నిర్వాహకులు డిలీట్ చేసినట్టు గుర్తించారు. హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఇవాళ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన గచ్చిబౌలి పోలీసులు క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది విచారణలో తేల్చనున్నారు.
క్రిష్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రగ్స్ కేసులో విచారణకు సహకరించాలని క్రిష్కు ఫోన్ చేసి తెలిపారు పోలీసులు. ఇప్పటివరకు ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్తో పాటు లిపి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడింది టాలీవుడ్. అయితే ఈ కేసులో సీసీ కెమెరాల ఫుటేజ్ను హోటల్ నిర్వాహకులు డిలీట్ చేసినట్టు గుర్తించారు. హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఇవాళ విచారణకు హాజరవుతారని తెలుస్తుంది. ఇప్పటికే క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన గచ్చిబౌలి పోలీసులు క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది విచారణలో తేల్చనున్నారు. క్రిష్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. డ్రగ్స్ కేసులో విచారణకు సహకరించాలని క్రిష్కు ఫోన్ చేసి తెలిపారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. రాడిసన్ హోటల్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నేడు విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ కూడా నోటీసులు జారీ చేశారు. ఇవాళ 12 గంటల లోపు డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పిఎస్ లో వచ్చి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మాత్రం విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో విచారణ సహకరించాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు కాబట్టి విచారణకు కూడా తాను సహకరిస్తానని నిన్న ఏదైతే డీసీపీ గచ్చిబౌలి మాదాపూర్ డీసీపీ అయినటువంటి వినీత్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పటికే 10 మంది దాకా ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి పేర్లలో A8 గా ఉన్నటువంటి అభ్యర్థి డైరెక్టర్ క్రిష్. మొత్తానికి చూసుకున్నట్టయితే ఆ రోజు డ్రగ్స్ ఏదైతే రాడిసన్ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ ఏదైతే ఉందో ఇందులో కొకైన్ భారీ ఎత్తున లభ్యమైంది ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులకు. ఆ కొకైన్ కి సంబంధించి అలాగే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే NDPS యాక్ట్ కూడా వీరి మీద నమోదు చేశారు. కాబట్టి ఎవరెవరు ఈ డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్ సేవించే సమయంలో క్రిష్ కూడా అక్కడ ఉన్నారా లేకపోతే జస్ట్ అక్కడ హోటల్ వచ్చి ఎవరైతే యజమాని ఎవరైతే ఉన్నారో వివేకానందన్ మాట్లాడించి వెళ్లారా అన్న కోణంలో పూర్తి స్థాయిలో ఈ రోజైతే డైరెక్టర్ క్రిష్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ అయితే కీలకంగా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పరారీలో ఉన్నటువంటి మిగతా ఎవరైతే ఉన్నారో చరణ్, అలాగే సందీప్ నీలు, నటి లిషా, శ్వేత కోసం అయితే గాలిస్తున్నారు. తాను విచారణకు సహకరిస్తానని ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ చెప్పారు. కాబట్టి డైరెక్టర్ క్రిష్ తో పాటు లిపి గణేష్ పేరు కూడా వెలుగులోకి రావడంతో మొత్తం మీద ఈ కేసు మొత్తం రాడిసన్ హోటల్లో ఏదైతే శని ఆదివారంలో జరిగినటువంటి పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ అయితే కొనుగోలు చేశారు. సయ్యద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో అబ్బాస్ మొత్తం కూడా 10 గ్రాముల దాకా కొకైన్ అయితే వీరికి సరఫరా చేసినట్టు కూడా తెలుస్తోంది. మాధురి. రైట్ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. గుజరాత్లోని పోరుబందర్ వద్ద భారత జలాల్లోకి ప్రవేశించిన పడవలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 3300 కేజీల మాదక ద్రవ్యాలను ఎన్సీబీ నేవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పడవను ముట్టడించి సుమారు 1000 కోట్లు విలువ చేసే 3089 కేజీల చెరస్, 158 కేజీల మిథాంఫిటమిన్, 25 కేజీల మార్ఫిన్ను ఎన్సీబీ నేవీ అధికారులు స్వాధీనం చేసుకుని 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అతని చుట్టూ ఆస్తిపరులు, సంపన్నులు. వాళ్ళలాగే కోట్లు గడించేద్దామనుకొని ఓ వ్యవసాయ అధికారి తప్పుడు దారిలో పయనించాడు. నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంక్ ఖాతాలు తెరిచి అయిన కాడికి దోచుకొని ఆస్తులు కూడబెట్టుకున్నాడు. నకిలీ పత్రాల భాగోతం బయటపడటంతో చివరికి అడ్డంగా బుక్కయ్యాడు వ్యవసాయ అధికారి. పోలీసుల చేతికి చిక్కిన అధికారి ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో జరిగింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ మరొక ముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతు బీమా, రైతు బంధు పథకాల పేరిట వ్యవసాయ శాఖలో ఏఈఓ ఏకంగా 2 కోట్ల రూపాయలు కొట్టేశాడు. బతికున్న రైతులను చంపేసి వారి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి రైతు బీమా పథకం కింద 1 కోటి రూపాయలు, రైతు బంధుకు చెందిన మరో 1 కోటి రూపాయలను కాజేశారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందుర్గు ఏఈఓ గోరెటి శ్రీశైలం, అతనికి సహకరించిన క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వెనుక ఎవరెవరున్నారనే కోణంలో సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రైతన్నలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు, రైతు బంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా 10,000 రూపాయల చొప్పున సాయం చేసింది. ఈ పథకంలోని లొసుగులను అవకాశంగా మార్చుకున్న రంగారెడ్డి జిల్లా కొందుర్గు ఏఈఓ గోరెటి శ్రీశైలం కుంభకోణానికి తెరలేపారు. కొందుర్గు ప్రాంత పరిధిలోని కొందరు అన్నదాతల వివరాలు సేకరించిన అధికారులు వారు మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసి సుమారు ₹1 కోటి మేర పరిహార నిధులు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలింది. కొందుర్గుకు చెందిన 20 మంది బతికున్న రైతులు చనిపోయినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్ఐసి చెల్లిస్తుంది. అయితే ఆ క్లెయిమ్ల చెల్లింపులకు సంబంధించి ఎల్ఐసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో 1 కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఆ విషయంపై ముంబైలోని ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందుర్గు మండల్లో స్పెషల్లీ రైతు బీమాలో కొన్ని లివింగ్ పర్సన్స్ ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే, సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. రైతు బంధు స్కీమ్లో కూడా ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్, ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ కంప్లీస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రైతు బీమా కుంభకోణం దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రైతు బంధు కింద ₹1 కోటి నిధులు పక్కదారి పట్టినట్లు పోలీసుల దృష్టికొచ్చింది. 130 నకిలీ పట్టాదారు రైతుల పేరిట నకిలీ ఖాతాలు తెరిచి దొడ్డిదారిలో నిధులు కాజేసి జోబులో వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రైతు బంధు సాయం అందాలంటే భూ యజమాని పేరు ధరణిలో నమోదై ఉండటం సహా బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానమై ఉండాలి. అంతా పక్కాగా ఉన్నా నిధులు ఎలా మళ్లించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రైతు బీమా క్లెయిమ్ కోసం కొన్ని డెత్ సర్టిఫికెట్స్ జారీ చేసిన కొందుర్గు మండలం పరిధిలోని 2 పంచాయతీ కార్యదర్శులను పోలీసులు విచారించారు. సీసీఎల్ఏ నుండి రైతు బీమా పోర్టల్ ద్వారా పట్టాదారు పాస్బుక్ ఉపయోగించి సమాచారాన్ని సేకరించి నకిలీ క్లెయిమ్స్ చేశారు. రైతు బీమా పోర్టల్లో నకిలీ పేరు, అసలు పట్టాదారు పేరుకు బదులుగా ఆధార్ నెంబర్, సీసీఎల్ఏ ప్రకారం వారి ఆధార్ నెంబర్ను ఉపయోగించి సీసీఎల్ఏలో నమోదు చేశాడు. సీసీఎల్ఏ కార్యాలయం సరైన ధృవీకరణ తర్వాత పథకాన్ని ప్రారంభించడానికి రైతు బీమా పోర్టల్ ద్వారా వ్యవసాయ అధికారికి ప్రతి సంవత్సరానికి పట్టాదారు వివరాలను పంపుతుంది. నమోదు ప్రక్రియను సమర్పించిన తర్వాత నిందితుడు తనకు తెలిసిన నామినీ పేరు, నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో సహా నామినీ బ్యాంకు ఖాతా నెంబర్ను సమర్పించడం ద్వారా డెత్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునేవాడు. 9 బ్యాంకు ఖాతాలో బీమా మొత్తాన్ని సులభతరం చేయడం ద్వారా డిపాజిట్ చేసుకున్నాడు. డ్రైవర్ శ్రీశైలం పేరిట హైదరాబాద్ సంతోష్ నగర్, దిల్సుఖ్ నగర్ వివిధ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాలను తెరిచాడు. 130 మంది నాన్ క్లైమంట్స్ పట్టాదారుల రైతు బంధును క్లెయిమ్ చేసి పొందారు. ఇలా నిందితుడు డ్రైవర్ ఓదేలు వీరాస్వామితో కుమ్మక్కై రైతు బీమా, రైతు బంధు కింద ప్రభుత్వ సొమ్ము సుమారు ₹2 కోట్ల కొల్లగొట్టారు. నిందితుల నుండి పలు డాక్యుమెంట్లు, సాక్ష్యాలను, 2 మొబైల్ ఫోన్లు, 7 జాతీయ బ్యాంకుల డెబిట్ కార్డులను, నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, 05 LIC పాత్రలను A1 నిందితుడు ఏఈఓ శ్రీశైలం ఇంటి నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఏఈఓ భార్య బ్యాంకు ఖాతాలకు తన సహచరుడి సహాయంతో డబ్బు మొత్తాన్ని డ్రా చేసి ఆస్తులు కొన్నాడు.
కొందుర్గు గ్రామంలో 2.35 ఎకరాలు, తుమ్మలపల్లి గ్రామంలో 8.20 ఎకరాల వ్యవసాయ భూమి, తుమ్మలపల్లిలో 183 చదరపు గజాలు చౌరస్తాలో ఓపెన్ ప్లాట్ను ఏఈఓ భార్య మహేశ్వరి పేరు మీదే ఆస్తులన్నీ కొనుగోలు చేశాడు. నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కొట్టేశాడు. దీంతో 2 నిందితులను అరెస్టు చేసి అసలు ఈ తతంగం వెనుక ఎవరున్నారనే కోణంలో సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.